నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో మెంటేవారి తోట సుందరయ్య భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు చిన్నపిల్లల వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బి బలరాం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ క్యాంపు నందు ఉచిత 2D ఎకో టెస్ట్ నిర్వహించి అవసరమైన పేషెంట్లకు ఉచితంగా శస్త్రచికిత్స అందిస్తామని అన్నారు. గుండె సమస్యతో బాధపడుతున్న సుమారు 100 మందికి పైగా పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించామని అన్నారు. అదేవిధంగా ఈ సహాయ కేంద్రం నందు సేవలందించిన డాక్టర్ పొన్నమండ వెంకట మహాలక్ష్మి చనిపోవడం బాధాకరమని అన్నారు. వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, ఏబిఎస్వికే ట్రస్ట్ చైర్మన్ బి బలరాం, ట్రస్ట్ సభ్యులు జేఎన్వి గోపాలన్లు వారి మృతికి తీవ్ర సంతాపానికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ నూతనంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమగ్ర మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ గైడెన్స్ అండ్ కన్సల్టేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అదేవిధంగా మార్గదర్శక కేంద్రాన్ని సందర్శించిన పారిశ్రామికవేత్తల నుండి వచ్చినటువంటి దరఖాస్తులను జిల్లా పరిశ్రమల శాఖ అధిపతి మంగపతిరావు స్వీకరించారు. జిల్లాలో చారిత్రక వారసత్వాన్ని, మహనీయుల సేవలను స్మరించుకుంటూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతోత్సవాలను సోమవారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతిని రాజధానిగా చేసుకుని వెంకటాద్రి నాయుడు కృష్ణా, గుంటూరు ప్రాంతాలను సమర్థవంతంగా పరిపాలించిన గొప్ప జమీందారు అని తెలియజేశారు. పట్టణ ఆధునిక నిర్మాతగా, దూరదృష్టి గల పాలకుడిగా అమరావతి పరోపకారిగా చరిత్ర గుర్తించిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి తదితర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఇంధన సరఫరా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో జిల్లాలోని రైతులకు, ఆక్వా సాగుదారులకు, కోత యంత్రాల యజమానులకు డీజిల్ అవసరాలను సులభంగా అందించేందుకు అవకాశం కల్పించబడినదని కలెక్టర్ వివరించారు. రైతులు తమ సమస్యలను తెలియజేయడానికి 8121676633, 08816299066 నంబర్లను సంప్రదించవచ్చునని ఆమె తెలియజేశారు. అతిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగంశెట్టి గణేష్ సత్యనారాయణ దంపతులు కళ్యాణాన్ని నిర్వహించారు. వాడపల్లి సత్యనారాయణ, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద కోలాటం భజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి రథంలో ఉత్సవమూర్తిని ఉంచి ఊరేగింపు ఉత్సవాన్ని కూడా నిర్వహించారు.
సమర్పణ యజ్ఞోపవేద సమర్పణ ముహూర్త శుభోహర్తాస్తు. పరిసర ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల్లో పెట్టడంతో పెట్రోల్ డీజిల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ప్రైవేట్ బంకులో మాత్రమే పెట్రోల్ లభ్యమవుతోంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక పక్క రబీ మసూళ్లు ముమ్మరంగా సాగుతుంటే నో స్టాక్ అంటూ డీజిల్ కు బోర్డులు పెట్టడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్తిలి మండల యాదవ సంఘం నాయకుడు, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆల్తి సత్యనారాయణ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి బోర్డు మెంబర్ గా ఎంపికైన సందర్భంగా పలువురు సత్కరించారు. అన్నవరం దేవస్థానం బోర్డు మాజీ మెంబర్ బొద్దాని విజయలక్ష్మి, జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు, తాడేపల్లిగూడెం యాదవ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొద్దాని శ్రీనివాస్, ఈపీ అప్పారావు, గొలగాని రాజు, నమ్మి అప్పారావు, దుక్కా శ్రీనివాసరావు, బూరా పెద్దిరాజు, బూరా సత్యనారాయణ తదితరులు ఆయన్ను సత్కరించారు. డీజిల్ పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ స్పష్టం చేశారు. అపోహలను నమ్మవద్దనని, డీజిల్ పెట్రోల్ సరఫరాపై తలెత్తినటువంటి అనుమానాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పెట్రోల్ బంకులు సాయంత్రం 7 గంటల వరకు సాధారణ స్థితికి వస్తాయని, మొత్తం 25 బంకుల్లో కొంతమేరకు సుమారు 2000 లీటర్ల లోటు ఉన్నప్పటికీ పూర్తిగా డ్రై అవుట్ అయిన బంకులను గుర్తించి వాటి యాజమాన్యాలతో మాట్లాడుతున్నామని తెలియజేశారు. అత్తిలి వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని పెండ్లు కుమార్నిగాను, అమ్మవారిని పెండ్లు కుమార్తెగాను అలంకరించారు. తులసి దళాలతో అర్చన చేశారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, అంకురార్పణ, కుంకుమార్చనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతిని కాపాడుకునే విధంగా బాధ్యతతో, సామాజిక స్పృహతో బయోడిగ్రేడబుల్ సంచులను తయారు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఎకోటాన్ పేరుతో బయోడిగ్రేడబుల్ కవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వీటిని తయారు చేయడం పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రకృతిని కాపాడుకోవడానికి బయోడిగ్రేడబుల్ సంచుల వినియోగం చాలా అవసరమని అన్నారు. ఇవి కేవలం 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయని తెలియజేశారు. ప్రజలు, వ్యాపారులు వీటిని విరివిగా వినియోగించి పర్యావరణానికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మన తణుకులో ఉన్నటువంటి సూర్యప్రభ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎకోటాన్ అనే బ్రాండ్తో బయోడిగ్రేడబుల్ కవర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించినటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సబీర్ ఉన్నీసా గారు, అదేవిధంగా వారి భర్త ఫయాజ్ గారు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఈరోజు ఇక్కడ ఈ యూనిట్ని ప్రారంభించి అందరికీ కూడా అందుబాటులో మన తణుకుపట్నంలో ప్రకృతిని కాపాడుకునే విధంగా ఒక బాధ్యతగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో వారు ఈ యూనిట్ని ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని ఫ్రూట్స్ వేసుకోవడానికి కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ షాపులకు వెళ్ళినప్పుడు మనం కొనుక్కున్నప్పుడు ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వాడుకుంటే ఇది పర్యావరణాన్ని కాపాడుతుంది, మన ప్రకృతిని కాపాడుతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా కాలుష్యాన్ని ఇటువంటివన్నీ కూడా ఏది లేకుండా
అన్నీ కూడా ఈరోజు 180 రోజుల్లో ఇది మట్టిలో కలిసిపోతుంది బ్యాగ్. సో ప్లాస్టిక్ అయితే ఈరోజు తరతరాలుగా ఆ మట్టిలోనే ఉంటుంది. సో ఆ విధంగా మన పర్యావరణానికి హాని చేస్తుంది, మనకు ఆరోగ్యానికి హాని చేస్తుంది. మన పరిసరాలన్నీ కూడా ప్లాస్టిక్తో నిండిపోయి ఏ విధంగా ఈరోజు మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం, మనం చూస్తున్నాం రోజువారీ. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా మన తణుకు పట్టణంలో దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈరోజు బయోడిగ్రేడబుల్గా ఇటువంటి బ్యాగ్స్ని తయారు చేసి ఈ బ్యాగ్ ఎకో ట్యాన్ అంటే ఎకో ఫ్రెండ్లీ తణుకు అనే బ్రాండ్ మీద వీళ్ళు సంస్థను స్థాపించారు. కాబట్టి ఈ బ్యాగ్స్ని వాడుకొని దీని మీద ఖరీదు కొంచెం 20% ఎక్కువైనా మన అందరికీ కూడా ఈరోజు మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది, మన తణుకు నియోజకవర్గం బాగుంటుంది. అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాగుల ద్వారా ఇది బయోడిగ్రేడబుల్ మట్టిలో కలిసిపెట్టేటువంటి బ్యాగులుగా తయారు చేస్తున్నారు. కనుక ఆకివీడు పెదపేటలో ఉన్న వివాదాస్పద గొంతేనమ్మ గుడి పడగొట్టిన వారిపై చర్యలు తీసుకుని గతంలోలా యథాతథ స్థితిని కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అమరవీరుల భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి, పట్టణ కార్యదర్శి అజయ్ కుమారి, ఇరుగువరం మండల కన్వీనర్ కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు పెదపేటలో వివాదాస్పద గుడిని కూల్చివేయడాన్ని ఖండించండి. ఆకివీడు పెదపేటలో వివాద స్థల గుడిని కూల్చివేయడాన్ని ఖండించండి. ఆపాలి దళిత వ్యతిరేక విధానాలు. ఆపాలి పెదపేటలో దళిత వ్యతిరేక విధానాలు. ఆపాలి పెదపేటలో దళిత వ్యతిరేక విధానాలు. వర్ధిల్లాలి మత సామరస్యం. వర్ధిల్లాలి మత సామరస్యం. వర్ధిల్లాలి మత సామరస్యం. కాపాడండి శాంతిని. కాపాడండి పెదపేటలో శాంతిని. కాపాడండి పెదపేటలో శాంతిని. మత సామరస్యాన్ని. మత సామరస్యాన్ని. మత సామరస్యాన్ని. ఆపాలి వివాదాస్పద గుడి కూలగొట్టడాన్ని. వివాదాస్పద గుడి కూలగొట్టడాన్ని. వివాదాస్పద గుడి కూలగొట్టడాన్ని. హైకోర్టులో స్టే ఉండగా గుడి కూలగొట్టడాన్ని. హైకోర్టులో స్టే ఉండగా గుడి కూలగొట్టడాన్ని. పాలకొల్లిలోని 3 ముఖ్య కూడళ్లలో వేసవి మజ్జిగ చలివేంద్రాలను రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. వేసవిలో ప్రతి ఏటా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. జిల్లాలోని బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరతపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులను పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా సమన్వయం చేయాలని తెలియజేశారు. బయటకు వచ్చాడు. మరి గత 15-20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాలను నిర్వహిస్తూ వేలాది మంది, లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడం నిజంగా మా యొక్క అదృష్టంగానే నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి నిన్న కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారితో, అదేవిధంగా జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క సరఫరా చేసేటువంటి కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థాంతరంగా ప్రభుత్వానికి కానీ ఏజెన్సీలు తెలపకుండా డిమాండ్ని బట్టి కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి డీజిల్ని తగ్గించి సరఫరా చేయడం వల్ల
కొంత తాత్కాలికంగా మరి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల తర్వాత డీజిల్ రేట్లు పెరుగుతాయనేటువంటి అపోహ కూడా ఒకటి ప్రజల్లో ఉండి అవసరాన్ని మించి కొనుగోలు చేసి కొంతమంది నిల్వ చేసుకోవడం కూడా కొంత కొరతకు కారణమవుతుండడం. అదేవిధంగా లాస్ట్ 3 రోజులు కూడా ఈ యొక్క సాంకేతికమైనటువంటి కారణాలతోటి ఎలక్ట్రిసిటీ పవర్కు సంబంధించి కూడా కొంతమేర మరి అవాంతరాలు ఏర్పడినటువంటి స్థితిలో కూడా మరి యొక్క పవర్కి దృష్ట్యా దీనికి డీజిల్కి డిమాండ్ పెరగడం, ఇంకొక పక్కన ఆక్వా పెద్ద ఎత్తున మన జిల్లాలో ఉండడం, తదితర అంశాలు, ఇంకొక పక్కన ప్యాడీ కూడా ఇప్పుడే ప్రొక్యూర్మెంట్కి హార్వెస్టింగ్ రావడం, ఇటువంటి కారణాల వల్ల కొంత తాత్కాలికమైనటువంటి కొరత ఈ యొక్క డీజిల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారితో కూడా చర్చించడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నిత్యం అందరితో కూడా మాట్లాడుతూ ఏజెన్సీలతో కూడా చాలా క్లియర్గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇట్లా డిమాండ్కి తగ్గట్టు కాకుండా నిలిపితే ప్రజలు ఇబ్బందులు పడితే సీరియస్గా ఉంటుందని ఏజెన్సీలతో మాట్లాడి మరి వాటిని కూడా పెంచడం, అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా పర్టికులర్గా అగ్రికల్చర్ కానీ ఆక్వా కానీ వీరికి ప్రాధాన్యతనిచ్చి అటు రెవెన్యూ అదేవిధంగా ఇటు వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రయారిటీ మిస్ అవ్వకుండా అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు మరి బంకుల దగ్గర కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షణ కూడా పెట్టడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తణుకు వై జంక్షన్లోని మృత్యుంజయరావు పెట్రోల్ బంక్ వద్ద సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లాడుతూ సామాన్యుడి రవాణా అవసరాలకు ఇంధనం లభించక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండి సత్యనారాయణ, బొద్దాని రాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు డిపోలో డయల్ యువర్ ఏటీఎం ప్రోగ్రాంకు విశేష స్పందన వచ్చిందని పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల ఏటీఎం కమర్షియల్ జిఎల్పివి సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధారాణి, అసిస్టెంట్ మేనేజర్ మురళి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కి ఫోన్ ద్వారా కార్గో వినియోగదారులు తమ సమస్యలను విన్నవించారు. ఈ సమస్యల్లో లేడీస్ కు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని, బుకింగ్ లేట్ అవ్వకుండా ఉండడానికి 2వ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ కోరారు. ఎర్నగూడెం శాఖ గ్రంథాలయం నందు ఈ నెల 28 నుండి జూన్ 6వ తేదీ వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించబడతాయని, నీతి కథలు, వక్తృత్వం, వికాసం, కంప్యూటర్ శిక్షణ తదితర విషయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ కమిటీ చైర్మన్ బొడ్డు ప్రతాప్ తెలియజేశారు. నా పేరు బొడ్డు ప్రతాప్ కుమార్, ఎర్నగూడెం శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ని. రేపటి నుంచి ఈ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. కావున ఈ గ్రామ విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎర్నగూడెం శాఖ గ్రంథాలయ అధికారినిగా పనిచేస్తున్నాను. వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం దృష్ట్యా మా సంస్థ యొక్క ఆదేశాల అనుసారం ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినారు. దానికి అనుగుణంగా రేపటి నుంచి మన శాఖ గ్రంథాలయం ఎర్నగూడెం నందు విద్యార్థులకి ఆటలు, చెస్, క్యారమ్స్, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్ నేర్పడం మొదలుగా క్రాఫ్ట్ మొదలుగా కొన్ని అంశాల మీద విద్యార్థులకు శిక్షణ ఇచ్చుతున్నాము. అవి రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు, పరిసరాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే యువత కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జిల్లా అధికారులతో కలిసి ఏలూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. పెట్రోల్ బంకుల్లో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ నిల్వలపై యజమానిని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 17న చింతలపూడి ఎన్విఎన్ కాలనీ సమీపంలోని పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రాగి వైర్ను దొంగిలించిన ఘటనపై ఎలక్ట్రికల్ ఏ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుల వివరాలు చుండ్రు అనిల్ కుమార్ సన్ ఆఫ్ సన్నీ, యామర్ల వీరాంజనేయులు సన్ ఆఫ్ వీరబాబు, అందుగుల వెంకటేశ్వరరావు, షేక్ హుస్సేన్. 19 ట్రాన్స్ఫార్మర్లను వీరు దొంగిలించి 160 కేజీల రాగి వైర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.